నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. తెలంగాణ రాజకీయాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తుంది. మావోయిస్ట్ అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు లొంగిపోతున్నారా లేదా మళ్ళీ అడవిలోనే ఉంటారా? శనివారం రోజున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు లొంగిపోయినప్పటి నుంచి ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు గణపతి అంశం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో శనివారం రోజున భారీ స్థాయిలో మావోయిస్టు లొంగుబాట్ల కార్యక్రమం జరిగింది. అందరి దృష్టి అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు ఈయనపైనే నిలిచింది. దాదాపు 130 మంది నక్సలైట్లు లొంగిపోయినప్పటికీ అందరూ ఆశించినట్లుగా గణపతి మాత్రం అక్కడ కనిపించలేదు. ఈ క్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి గణపతికి బహిరంగ పిలుపునిచ్చారు. గణపతి గారు వృద్ధాప్యం మరియు ఆరోగ్య సమస్యల దృష్ట్యా జనజీవన స్రవంతిలోకి రావాలి, ఆయన ప్రాణాలకు పూర్తి బాధ్యత కల్పించడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తామని కూడా భరోసా ఇచ్చడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఆయన ఇప్పటికే తెలంగాణ పోలీసుల నిఘాలో ఉన్నారా, లేక నేపాల్ వంటి ఇతర దేశాల్లో లేదా భారత సరిహద్దుల్లోని రహస్య ప్రాంతాల్లో తలదాచుకున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అమిత్ షా ప్రకటించిన 2026 మార్చి 31 గడువు సమీపిస్తున్న వేళ గణపతి లొంగుపాటుపై వస్తున్న వార్తలు అటు పోలీస్ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేపుతూ ఉన్నాయి. అయితే ఒకసారి మనం గణపతి గురించి మాట్లాడుకుంటే, కొండవల్లి వారసుడిగా ఉన్నటువంటి ఈయన ఉద్యమ శిఖరంగా ఎలా ఎదిగాడనేది కూడా ఒకసారి గణపతి గురించి మాట్లాడుకుందాం. భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో కొండపల్లి సీతారామయ్య అనే పేరు ఎంతటి ప్రభావాన్ని చూపిందో అంతకు మించిన పేరు ప్రఖ్యాతలను గణపతి సంపాదించుకున్నారు. ఒక సామాన్య ఉపాధ్యాయ వృత్తి నుంచి విప్లవ పంతాలోకి అడుగుపెట్టిన ఆయన పీపుల్స్ వార్ పార్టీని కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా ఏకంగా 18 రాష్ట్రాలకు విస్తరింపజేశారు. శ్రీకాకుళ పోరాట తర్వాత ఆ ఉద్యమం కొంత బలహీన పడినప్పటికీ ఆయన తన వ్యూహాలతో శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు. గెరిల్లా పోరాట పటిమను పెంచడం కోసం PLGA ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన గణపతిని మావోయిస్ట్ ఉద్యమ వర్గాల్లో ఒక లెజెండ్గా అభివర్ణిస్తారు. దక్షిణ బస్తర్ నుంచి ఆబుజ్ మాడ్ వరకు దట్టమైన అడవులను గెరిల్లా స్థావరాలుగా మార్చి ప్రభుత్వాలకు సవాల్గా నిలిచిన ఆయన నాయకత్వం విప్లవ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడం అగ్రస్థానంలో నిలుస్తుంది. అయితే గణపతి లొంగుబాటుకు కొన్ని వార్తలు బలంగా నిలబడ్డాయి, వాటికి బలం చేకూరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మాట్లాడుకుంటే, గణపతి లొంగుబాటుపై వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న బలమైన కారణాలలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయనతో దశాబ్దాల పాటు కలిసి పనిచేసిన సోను, దేవి మరియు మల్లా రాజిరెడ్డి వంటి కీలక నేతలు ఇప్పటికే జనజీవన స్రవంతిలోకి రావడం అక్కడ అదొక ప్రధాన మలుపు అని చెప్పుకోవచ్చు. గతంలో లొంగిపోయిన వారిని ద్రోహులుగా ప్రకటించిన అగ్రనేతలే ఇప్పుడు వరుసగా లొంగిపోతున్నటువంటి పరిస్థితి. పార్టీ పంతాల వస్తున్న మార్పును మనకు కనబడతా ఉంది. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించినటువంటి ఏదైతే మార్చ్ 31 ఉందో ఆ డెడ్లైన్ కూడా ఈ పరిణామాలను వేగం చేస్తుందని చెప్పుకోవచ్చు. దేశంలో మావోయిజం అంతం కావాలన్న ప్రభుత్వ లక్ష్యం వైపు అడుగులు పడుతున్న వేళ గణపతి వంటి అగ్రనేత లొంగుబాటు ఆ ప్రక్రియ ముగింపు పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. వీటన్నిటికీ మించి అమెరికాలో ఉంటున్న గణపతి కుమారుడి నుంచి వచ్చిన భావోద్వేగపూరితమైన ఆడియో సందేశం ఒక సంచలనం సృష్టించింది. నాన్న ఒక్కసారి కనిపించవా అంటూ ఆయన చేసిన విన్నపం, దాని వెనుక ఉన్నటువంటి పోలీసుల వ్యూహం ఉందని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. అది గణపతి మానసిక పరివర్తనను, ఆయనకు సంబంధించినటువంటి భావోద్వేగానికి దారితీస్తుందని ప్రభుత్వం ఆశిస్తుంది. గణపతి లొంగుబాటులో ఎందుకు చిక్కులు ఏర్పడతా ఉన్నాయంటే, గణపతి లొంగుబాటు వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఇందులో కొన్ని కీలకమైన చిక్కుముడులు ఉన్నాయి. 2018లోనే ఆయన అనారోగ్య కారణాలతో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుండి తప్పుకోవడం, ప్రస్తుతం ఆయనకు క్షేత్రస్థాయిలో దళాలతో మరియు దండకారణ్యం వంటి ప్రాంతాలతో ప్రత్యక్ష సంబంధాలు తగ్గాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఆయన లొంగిపోతే అది ఉద్యమ చరిత్రలోనే ఒక హిస్టారికల్ వండర్గా కూడా అందరు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే దశాబ్దాల పాటు సాయుధ పోరాటమే శరణ్యమని నమ్మిన అగ్రనేత రాజీ పడడం అంత సామాన్యమైన విషయం కాదు. అయితే కొందరు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం గణపతి సాయుధ పోరాటం పంతాపై నిజంగా నమ్మకం పోయి ఉంటే ఆయన ఈ పాటికే ఇతర నేతల వలె చట్టబద్ధమైన ఉద్యమాల వైపు లేదా శాంతి చర్చల వైపు అడుగులు వేసేవారు.
ఈ జాప్యం వెనుక అసలు కారణం ఆయన ఇంకా పాత సిద్ధాంతానికే కట్టుబడి ఉండడమా, లేక ప్రభుత్వం వైపు నుంచి వస్తున్న ప్రతిపాదనలపై స్పష్టత లేకపోవడమా అనేది ఒక మిస్టరీగా మారింది. అయితే మావోయిస్టు శకానికి ముగింపు పడేనా అంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించినటువంటి మార్చ్ 31 డెడ్లైన్ని శరవేగంగా వస్తూ ఉంది. ఈ గడువులో గణపతి అలియాస్ ముప్పాల లక్ష్మణరావు నిజంగానే జనజీవన స్రవంతిలోకి వస్తారా, లేక ఇప్పుడు వినిపిస్తున్నటువంటి వార్తలు ఏవైతే కేవలం మీడియాలో జరుగుతున్నటువంటి ఊహాగానాలేనా? ఇప్పుడు ఇదంతా కూడా $1 మిలియన్ ప్రశ్నలా మారింది. ఒకవేళ దేశంలోని అత్యంత శక్తివంతమైన మావోయిస్ట్ నేతగా గుర్తింపు పొందిన గణపతి లొంగిపోతే అది కేవలం ఒక వ్యక్తి లొంగుబాటు కాదు, దశాబ్దాల పాటు సాగిన మావోయిస్ట్ సాయుధ పోరాట శకానికి అది అధికారిక ముగింపు అని కూడా అందరు చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పిలుపు, కుటుంబ సభ్యుల అభ్యర్థనలు ఆయనను ప్రభావితం చేస్తాయో లేదో తెలియజేయాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిన అవసరం అయితే తప్పదు. ఏదేమైనా గణపతి తీసుకునే నిర్ణయం భారత అంతర్గత భద్రతా చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని కూడా విశ్లేషకులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే గణపతి అసలు ఎక్కడ ఉన్నాడనేది కూడా ఒక మిస్టరీలా మారింది. గణపతి ఉన్నాడా లేడా అనేది కూడా కొన్ని రోజులు చర్చ నడిచింది. అయితే గణపతి ఉన్నాడు, మొన్నటిదాకా ఢిల్లీలో అమిత్ షా దగ్గర ఉన్నాడని కూడా వార్తలు వచ్చాయి. సో వార్తలు వచ్చినప్పటికీ కూడా అసలు బయటికి వస్తాడా లేదా, బయటికి వచ్చి మాట్లాడతాడా లేదా? నిన్న 130 మంది లొంగిపోయారు. 130 మంది లొంగిపోయినప్పుడు దాంట్లో నిజంగా గణపతి ఉంటాడని కూడా చాలామంది ఆశపడ్డారు. కానీ అక్కడ గణపతి లేడు. గణపతి లేకపోవడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి ఆయనకు పిలుపునివ్వడం జరిగింది. గణపతి గారు ఎక్కడున్నా కూడా లొంగిపోవాలి, మీ ఆరోగ్యం బాగాలేదు, మీకు భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. సో ఇవన్నీ అంశాలు తెరపైకి రావడంతో ప్రజలు కావచ్చు, అటు పార్టీ కావచ్చు, వారి మావోయిస్ట్ పార్టీ కావచ్చు డిఫెన్స్లో పడింది. ఎందుకంటే గణపతి దొరుకుతాడు, గణపతి ముందుకొచ్చి మాట్లాడతారని అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా గణపతి కనిపించకపోవడంతో నిన్న ప్రజలందరూ కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి. నిజంగా మావోయిస్ట్ అగ్రనేత అనుకున్నటువంటి ఎవరైతే ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, ఈయన లొంగిపోతారా లేదా అనేది పక్కన పెడితే, ఆయన ఒకవేళ లొంగిపోతే నిజంగానే మావోయిస్ట్ పార్టీకి అంతం పలికినట్టే అని చెప్పుకోవాలి. దాదాపు ఇప్పుడు మనం పోలీసులు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ కూడా చూసుకుంటే 7 మందే, అంటే ఇంకా 7గురు మాత్రమే దండకార్యంలో ఉన్నారు. వారు 7గురు బయటకు వస్తే తెలంగాణ రాష్ట్ర కమిటీగా లేనట్టే అని కూడా వారు చెప్తా ఉన్నారు. ఆ 7గురులో 2 పెద్ద లీడర్లు, మిగతా 5గురు మాత్రం ఈ రీజనల్ లీడర్లు అని చెప్తా ఉన్నారు. సో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి గణపతి ఇప్పుడు లొంగిపోతే పార్టీ అంతమైపోయినట్లనే మరి ఆయన సొంతంగా ఏమన్నా అనుకుంటున్నాడా? నిజంగా వారి కొడుకు ఎవరైతే అమెరికాలో ఉన్నాడో తను పంపించినటువంటి ఒక ఆడియో మెసేజ్ తర్వాత తనలో ఏమన్నా మార్పు వచ్చి మరి పోలీసుల ముందు లొంగిపోతాడా? అదేవిధంగా రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి మరి ఆఫర్ కావచ్చు, అదేదన్నా నమ్మి మరి రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మరి బయటకు వచ్చి ఏమన్నా మాట్లాడతాడా? నిజంగా పోలీసులు లొంగిపోయే అవకాశం ఉందా అంటే కూడా దానికి ఎవరు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మావోయిస్ట్ పార్టీలో వరుసగా మనం ఎవరైతే పెద్ద నాయకులు అనుకున్నామో, రాజిరెడ్డి కావచ్చు, దేవిజీ కావచ్చు, వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి. మల్లోజులో కూడా బయటకు వచ్చి లొంగిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే మల్లోజులో లొంగిపోయాడో అప్పుడు పార్టీ కూడా అతను అందరూ ద్రోహి అని చెప్పడం జరిగింది. దాని తర్వాత రాజిరెడ్డి, దేవిజీ వీళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు గణపతి కూడా అదే పంతాలో లొంగిపోతారని కూడా నమ్ముతా ఉన్నారు. మరి చూద్దాం, గణపతి నిజంగా లొంగిపోతారా? లొంగిపోయి జనజీవన స్రవంతిలోకి వచ్చి కుటుంబంతో కలిసి పనిచేస్తారా? ఇవన్నీ కూడా మరి రానున్నటువంటి 2-3 రోజుల్లో తేలబోతా ఉన్నాయి. ఎందుకంటే డేట్ కూడా సమీపిస్తూ ఉంది, మార్చ్ 31. ఈ లోపే మరి గణపతి లొంగిపోవాలని కూడా అందరూ కోరుకుంటా ఉన్నారు. మరి చూద్దాం గణపతి లొంగిపోతారా లేదా. అంతవరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ.